ఈరోజు బడేటి కోట రామారావు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం, కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయటం, ఆయన యొక్క సోదరుడు చంటి గారు మరియు కుటుంబ సభ్యులు లేకపోయినప్పటికీ మాజీ శాసనసభ్యుడిగా, కార్పొరేటర్గా, మేయర్గా, అదేవిధంగా డిప్యూటీ మేయర్గా అనేక సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం దురదృష్టవశాత్తు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని, ఆయన యొక్క ఆశయాల్లో, ఆయన యొక్క ఆలోచన విధానంలోనే ఈనాడు ఆయన యొక్క తమ్ముడైనటువంటి మరి చంటి గారు నియోజకవర్గాన్ని కూటమి నాయకులతో కలిసి ఏ రకమైనటువంటి వివాదాలకి ఆస్కారం లేకుండా ఎదురుకు తీసుకెళ్తున్నందుకు ఆయన యొక్క ఆశయాల్ని కొనసాగించాలని, ఆ రకంగా ఆయన యొక్క అభిమానులందరినీ కూడా మరి చంటి గారు గుండెల్లో పెట్టుకుని చూస్తాడని అపారమైనటువంటి నమ్మకం నాకుంది. ఇది మన ఏలూరు అంటే కొల్లేరు ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. అనేక దేశాల నుంచి అనేక వలస పక్షులు మన కొల్లేరులోకి వస్తూ ఉంటాయి మేత కోసం, మళ్ళీ తింటా ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏది ఏమైనా కుటుంబం యొక్క ఆకాంక్షల్ని, ఆయన యొక్క అభిమానుల యొక్క ప్రేమాభిమానాల్ని మనస్ఫూర్తిగా ఎదురు తీసుకెళ్తారని నమ్మకం మా అందరికీ కూడా ఉంది. మీరు ఆ నమ్మకాన్ని మొన్న ఎన్నికల రూపంలో కూడా కూటమికి మీరు సహకరించి చూపించినటువంటి విధానం కూడా అందరికీ కూడా తెలుసు. కాబట్టి మేము ఇప్పటికి కూడా నాకు ఆయనకు ఉన్నటువంటి మన సంబంధం అది మీ అందరికీ ఇప్పుడు చెప్పేదంతా కాదని అది మీ అందరికి కూడా తెలిసిందే. ఏదేమైనప్పటికి కూడా వాళ్ళ కుటుంబంతో కానీ, చంటి గారితో కానీ, ఏలూరుతో కానీ ఆ రకమైనటువంటి సంబంధం నాకు ఎప్పటికీ ఉంటుంది. మేము మీలో ఒకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.